ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారండి. తన బలమైన సన్నిధిని ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఎంతో సమాధానం, నెమ్మదిని, ఐక్యతను మనం చూడగలుగుతున్నాం. ఎన్నో విషయాలు దరి కృప చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని మాటలు ఎంతగానో మనల్ని మరి ముందుకు సాగేటట్లుగా చేస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తను ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. అవునండి, చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. మన పితరుల యందు ప్రభు ఆనందించినట్లుగా ఆయన మన యందు కూడా ఆనందించబోతున్నారు. ఆమె మన యందు ఆనందించి మన వైపు తిరిగే దేవుడిగా ఉన్నారు. మన పక్ష నిలబడే దేవుడిగా ఉన్నారు. ఎప్పుడు మన యందు ఆనందిస్తారంటే ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన మాటలకు లోబడిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు. చాలా మంది జీవితాల్లో దేవుని మాటకు లోబడిని జీవితాలు మనం చూస్తూ ఉన్నాం కదండి. వ్యతిరేకమైన జీవితం, వ్యతిరేకమైన మాటలు. దేవుడు ఏవైతే చెప్పారో ఆ మాటలకి వ్యతిరేకంగా జీవించడం మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి వారి పక్షాన దేవుడు ఉండరండి. అలాంటి వారి పట్ల ప్రభు ఆనందించరు. మన కుటుంబాలు, మనకున్నవన్నిట్లో కూడా మనం దీవించబడాలి అంటే, మనం అంతా కూడా వర్ధలింపబడాలి అంటే ఆయన మాటలు విన్నప్పుడే, ఆయన ఆజ్ఞలు గైకొని ఆ మాటల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడిగా ఉన్నారు. చూడండి ఎంత చక్కని అద్భుతకరమైన మాటలు కదా. మన పితరులను ఆశీర్వదించడమే కాదు, మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడు, మన పక్షాన కూడా నిలబడే దేవుడు. ఆమె ఎందుకంటే ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అండి. ఆయన కృప ఎంత అద్భుతమైన కృప అంటే, నిశ్చయముగా ఆయన మాటలు వినేవారిపై ఆయన కృపను కుమ్మరించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని మాటలు వింటున్నారా? లేదా దేవునికి దూరంగా జీవిస్తున్నారా? దేవునికి వ్యతిరేకంగా మరి జీవించడం మన జీవితంలో ఎంతవరకు మనము ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా మనం అన్నిట్లో నష్టమే. అంటే మనకు కలుగున్న దాంట్లో మనం ఎప్పుడు కూడా ప్రతిఫలాన్ని చూడలేం, నష్టాన్ని చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఏ ప్రయత్నంలో విఫలమే చూడగలుగుతూ ఉంటాం. కానీ ఒక్కసారి దేవుని మాట విందామా? ఆయన మాటలకు లోబడదామా? ప్రైజ్ ది లార్డ్. ఇష్టానుసారమైన జీవితాలు కాదండి, దేవునికి ఇష్టకరమైన జీవితాలు, దేవుడు మెచ్చే జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేసి మన పట్ల కూడా సంతోషించే దేవుడిగా ఉన్నారని మరి దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మేలును కోరుకుంటూ ఉన్నావా? ఆయన మేళ్లను నువ్వు కోరుకున్నట్లయితే, ఆయన ఆశీర్వాదాలతో నువ్వు నింపబడాలి, మరి నీవు ఇంకనూ వర్ధలింపబడాలంటే ఆయన మాటలు విందాం, ఆయన వైపు తిరుగుదామండి. ఆయన కొరకు బ్రతకడం ప్రారంభిద్దాం. చెడుకు సంబంధించినవన్నిటిని కూడా విడిచిపెడదాం. దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాటలు పట్టుకొని బలంగా ప్రార్థిద్దామండి. బలముగా ఆయన మాటలు మరి మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయును కాక. ఆమె దేవుని యందు సంతోషిద్దాం. ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన మాటలకి లోపడదాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు మన పితరుల పట్ల ఆనందించిన దేవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన మన పట్ల కూడా ఆనందించే దేవుడిగా ఉన్నారు. మనకు ఆయన మేలు చేసే దేవుడిగా ఉన్నారు. ఈ చక్కని మాటలు పట్టుకుని ఉదయకాల సమయంలో ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. ఎంత చక్కని దేవుడవయ్యా, మాకు చాలిన దేవుడిగా ఉన్నావు అయ్యా. మా పితరుల పట్ల ఆనందించిన దేవుడవు నీవు. మా పట్ల కూడా నువ్వు ఆనందిస్తావని, మాకు మేలు చేస్తావని అయ్యా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. నీవు మా యందు ఆనందించాలంటే
అయ్యా ఇదిగోండి అయ్యా మా జీవితాలు ప్రభా ఇదిగోండి మా ఇష్టానుసారమైన జీవితాలుగా కాదయ్యా అయ్యా ఇదిగోండి మీ మాటల ప్రకారం మీ చిత్త ప్రకారం మా జీవితాలు ఉండాలి ప్రభా మీ మాటలకు లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మీకు వ్యతిరేకంగా నడుచుకొని మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము దీవించబడమయ్యా. మా జీవితాల్లో మాకున్న కలిగిన అన్నిట్లో కూడా మేము దీవించబడాలంటే వర్ధలింపబడాలంటే అయ్యా ఇదిగోండి మీ మాటకు లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి. అక్కడ కూడా ఏ విషయాల్లో కూడా అయ్యా ఇదిగోండి మీకు వ్యతిరేకంగా మేము జీవించకూడదు ప్రభా. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా అయ్యా ఇదిగోండి మా మాటలు మా చేతులు మా పనులు మీకు ఇష్టకరమైన అయ్యా మాటలుగా జీవితాలుగా ఉండునుగా. కానీ ప్రార్థన చేస్తున్నాం చక్కగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకుని బలంగా ముందుకు సాగట కృప చూపించండి. మా ప్రియులందరిని బట్టి మీ ప్రార్థన చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో కృప కలుగునుగాక. నెమ్మది సమాధానం సంతోషం దయచేయండి ప్రభా. ఈ రోజంతట్లో కృప కలుగునుగాక. ఎంతమంది అయితే బర్త్డేస్ మ్యారేజ్ డే స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయ్యా ఇదిగోండి మీరు తోడే ఉండండి. గొప్ప చేయండి, బ్లెస్ చేయండి ప్రభా. దీవించబడదురు కాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం క్షేమం దయచేయండి. వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. అనాథులను విధవరాలను వృద్ధులను అయా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు అయా కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పోరాటాలు అయా గర్భఫలం లేక ఉద్యోగాలు లేక అయా ఇదిగోండి వివాహాలు జరగక ప్రభా నెమ్మది సమాధానం లేక ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో అయా వారికి విడుదల కలుగును గాక. కృప కలుగును గాక. దీవించబడుదురు గాక ప్రభ. బిడ్డలందరి పక్షాన మా అందరి పక్షాన నిలబడమని కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.